ఈ భారత రాజ్యాంగంలో అగ్రవర్ణాల్లో అగ్రభాగాల బ్రాహ్మణులని చెప్పడమే కానీ అత్యంత దిగజారుగుతున్న వర్గం ఏదైనా అంటే అది బ్రాహ్మణ వర్గం. రాజకీయ పదవులు సరే, స్వతంత్ర పోరాటంలో తమ ప్రాణాలను తమ కుటుంబాలను వదిలిపెట్టి ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న చాలామంది మొదట్లో భారత పార్లమెంట్లోనూ వివిధ రాష్ట్రాల శాసనసభల్లోనూ ఎన్నికవుతూ రాగా క్రమంగా ఇప్పుడు అది 1% తగ్గిపోయి అటు చట్టసభల్లోనూ ఇటు ఉద్యోగ వర్గాల్లో కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం రోజు రోజుకు కనుమరుగయ్యే స్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో గౌరవం లేదు, చేయడానికి ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు రావు, ఆర్థికంగా వెసులుబాటు ఉండదు, సంపాదించడానికి వ్యాపారం చేయడం బ్రాహ్మణులకు వాళ్ళ యొక్క జీవన శైలి కాదు. కేవలం ధర్మాన్ని నమ్ముకొని ధర్మాన్ని ఆచరిస్తూ వైదిక సంస్కృతిని కాపాడుతూ తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి దాకా వైదిక ధర్మంతోనే బతికే సమాజం, వైదిక ధర్మాన్ని కాపాడే సమాజం ఈ బ్రాహ్మణ సమాజం. బ్రాహ్మణ జాతి మొత్తము కూడా ఇవాళ అభద్రతా భావంతో దైన్య స్థితిలో సమాజంలో చాలామంది హేళనగా మాట్లాడడం, సూటిపోటి మాటలు మాట్లాడడం, విపరీతమైనటువంటి దూషణలు చేయడంతో కుంగి కృషించిపోతూ చాలామంది ఎవరైనా శర్మ ఉంటే ఆ శర్మాన్ని తీసేసుకోవడం, శాస్త్రి అంటే శాస్త్రీయం తీసుకోవడం, చారి అంటే చార్యం తీసేసుకోవడము, కనీసం బ్రాహ్మణులమని మన పేరులో కనబడినా మనకు సమాజంలో గౌరవం పోతోంది, సమాజం నుంచి చిత్కారాలు వస్తున్నాయన్న దాంట్లో భయభ్రాంతులకు లోనై వాళ్ళ పేరులో కూడా బ్రాహ్మణ అనేటువంటి పేరు రాకుండా చూసుకుంటూ ఉన్నారు. ఎందుకు పరిస్థితి?